అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. అధికారం దిగాక ఒక్కొక్క లోపాలు బయటకొస్తుంటాయి. ఇప్పుడు అందులో జగన్ సర్కార్ చేసినటువంటి మరొక తప్పు వెలుగులోకొచ్చింది. నిట్ సంస్థ ఏదైతే తాడేపల్లిగూడెంలో జాతీయ విద్యా సంస్థ అయినటువంటి నిట్ సీట్లలో కోత విధించారు. 270 సీట్లలో. సీట్ల కోత కారణంగా 270 మందికి అవకాశం కోల్పోయినట్టయింది. వాస్తవంగా నిట్లో ఏకంగా ఒకేసారి 270 సీట్లను తగ్గించడం అన్నటువంటి సంచలనమైంది. జాతీయ విద్యా సంస్థల రాష్ట్రాల వారికి 50% సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. సీట్ల కోత కారణంగా 135 మంది విద్యార్థులు ప్రవేశాలు కోల్పోబోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కేంద్ర ప్రభుత్వం నిట్టి కేటాయిస్తే 2015లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దీన్ని ప్రారంభించారు. మొదట 120 సీట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత సీట్ల సంఖ్య 480కి పెంచారు. 2020, 21, 21, 22 విద్యా సంవత్సరాల్లో సీట్లను 750కి పెంచి ప్రవేశాలు కల్పించారు. ఇప్పుడు అధ్యాపకుల కొరత కారణంగా సీట్లను ఒక్కసారిగా 480 కుదించేశారు. దీంతో 270 సీట్లు తగ్గిపోయినాయి. ఇక్కడ వైకాపా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను పట్టించుకున్న పాపాన పోలేదు. నియామకాలు పూర్తి చేసేందుకు కేంద్రంతో జగన్ ప్రభుత్వం సరైనటువంటి సంప్రదింపులు జరపకపోవడంతో ఖాళీలు భర్తీ కాలేదు. ఇప్పుడు పాఠాలు చెప్పేవాళ్ళు లేరంటూ సీట్లను తగ్గించి ఏపీ విద్యార్థులకు అన్యాయం చేశారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది ఈనాడు. నిట్లో మొత్తం 210 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉంటే ప్రస్తుతం 43 మంది శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 110 మందిని పొరుగు సేవల కింద నియమించారు. అనుభవం లేని పొరుగు సేవల అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. జాతీయ స్థాయి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడడం మీద విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల కొరత కారణంగా ప్రవేశాల సమయంలోనూ విద్యార్థులు ఈ నిట్టి ఎంపిక చేసుకోవడం లేదు. పాఠాలు సరిగా చెప్పకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో 35% మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టు తెలిసింది. మరోవైపు బోధనేతర సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ విద్యా సంస్థలో బోధనేతర సిబ్బంది 225 మంది ఉండాల్సి ఉంటే 70 మంది మాత్రమే ఉన్నారు. దీంతో తగ్గిన ప్రాంగణ ఎంపికలు తగ్గడం అన్నటువంటిది కూడా, అంటే ఏదైతే ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా ఇక్కడ సమస్య అయింది. ఇందులో జగన్ని తీసుకొచ్చారు కానీ ఇది కేంద్ర సంస్థ, కేంద్రమే పర్యవేక్షిస్తుంటుంది. దాన్ని అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది అసలు అంశం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వెళ్ళి చెప్పేటటువంటిది ఉండదు. దాంట్లో జోక్యం అన్నటువంటిది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వమే పెడదు. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కేంద్ర సంస్థలు పెట్టలేదంటే అది కేంద్రంది తప్పు అన్నామా, చంద్రబాబు గారు తెచ్చుకోలేదన్నామా? కేంద్రంది తప్పు అన్నాం కదా. ఇక్కడ కూడా అదే ఉంటుంది. కాకపోతే బేసిక్గా ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ ఎంపీ చూసుకోవాలి అక్కడ పరిస్థితి ఏంటన్నది. అక్కడ మాట్లాడి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ ఎంపీకి అసలు పట్టినట్టు కనిపించట్లేదు ఇక్కడ.